సో, మనం రోజు చూస్తూనే ఉన్నాం. 'రాజ్ తరుణ్ లావణ్య' కేస్‌లో రోజుకొక కొత్త విషయం బయటికి రావడం జరుగుతుంది. సో, దీని గురించి మాట్లాడడానికి మనతో ప్రముఖ అడ్వకేట్ రాజేష్ గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అండి. చెప్పండి. సో, నైట్ మీకు లావణ్య గారు మెసేజ్ చేయడం జరిగింది. సో, తను సూసైడ్ చేసుకుంటున్నానని చెప్పి ఒక మెసేజ్ మీకు ఫార్వర్డ్ చేయడం జరిగింది. అసలు అది ఏ టైంకొచ్చింది? ఏం జరిగింది? కొంచెం డీటెయిల్‌గా చెప్తారా? నైట్ 12:20కి ఒక మెసేజ్ వచ్చిందండి. నేను వెళ్ళిపోతున్నాను అదంతా. ఏంది ఏడికి వెళ్ళిపోతున్నావు అమ్మ? ఒకసారి నా వాయిస్ విను, ఒకసారి జస్ట్ హియర్ మీ, ఒకసారి నా మాట విను అనే వరకు 4 సార్లు కాల్ చేస్తే లిఫ్ట్ చేయలేదు. దాని తర్వాత మళ్ళీ ఇంకో మెసేజ్ పెట్టింది. హాయ్ ఎవ్రీవన్, ఐఎమ్ లావణ్య, వైఫ్ ఆఫ్ రాజ్ తరుణ్, సో అండ్ సో ఈజ్ రెస్పాన్సిబుల్ మెయిన్ రీజన్ ఫర్ మై డెత్ అండ్ మై సిన్సియర్ అపాలజీ టు సో అండ్ సో ఇంక్లూడింగ్ మీడియా అని పెట్టాను. నాకు భయం వేసింది యాక్చువల్గా. ఏంద్రబాయ్ ఇప్పుడు ఆమె కాల్ చేసి ఆమె మాట్లాడి నేను చచ్చిపోతున్నా, డెత్ ఇదంతా అనే వరకు నాకు కూడా భయం వేసి ఏసీపీ టీసీపీ నెంబర్లు నెట్లో చూసాను, కనెక్ట్ అవ్వలేదు ఎందుకంటే వెబ్సైట్ క్రాంచ్ ఉంది కాబట్టి. దెన్ ఐ బిలీవ్డ్ 100 అండ్ అదర్ మీడియా వాళ్ళకి కాల్ చేసి ఏం చేద్దాం మనం, ఇట్లా ఉంది పరిస్థితి అంటే 100 కాల్ చేయి కరెక్ట్ అని చెప్పారు యాక్చువల్గా. మేము కూడా 100కి కాల్ చేసి నెంబడే 2-3 మినిట్స్లోనే నార్సింగ్ పోలీసులో వాళ్ళకి అలర్ట్ అయ్యారు. వాళ్ళ కోఆపరేషన్ చేసుకున్నారు. అక్కడ నుంచి మళ్ళీ వాళ్ళు ప్యాట్రోలింగ్ పోలీస్ వాళ్ళు నాకు కాల్ చేశారు. నెంబర్ చెప్పండి, ఆ మెసేజ్లు పెట్టండి అంటే పెట్టాను. ఆ నెంబర్ కూడా పెట్టింది. వాళ్ళు ఇమీడియట్గా లొకేషన్ ట్రేస్ చేసి ఇమీడియట్గా పోలీసు వాళ్ళు ఘటనా స్థలానికి 25 నిమిషాల్లో చేరుకున్నారు అని చెప్పొచ్చు. ఈ విషయంలో తెలంగాణ పోలీసులు వాళ్ళకి, తెలంగాణ ప్రభుత్వానికి కృతజ్ఞతలు, అభినందనలు. నిజంగా ఒక నిండు ప్రాణాన్ని మనం కాపాడిన వాళ్ళం అవుతాం. ఇప్పుడు ప్రెస్ మీట్ కూడా పెట్టినట్టుంది లావణ్య. యాక్చువల్లీ దాంట్లో కూడా ఇదంతా వాస్తవము. నేను ఎమోషన్తో పెట్టాను. వాళ్ళు కూడా ఇప్పుడు అడ్వకేట్ కానీ పెద్దలు కూడా మందించారని చెప్పారు. సో ఇట్లాంటి డిసిషన్స్ ఎప్పుడు తీసుకోకుండా ఒక స్టేట్ హోమ్ని కానీ భరోసా సెంటర్ నమ్ముకుంటే డెఫినెట్గా మీకు ఇట్లాంటి ఆలోచనలు రావు. క్షణికావేశంలో ఒక ప్రాణం పోతే మళ్ళీ రిటర్న్ రాలేదు కాబట్టి మీరు స్టేట్ హోమ్ సపోర్ట్ తీసుకోండి. డెఫినెట్గా మీరు ప్రాపర్గా సెట్ అవుతారని మా యొక్క అభిప్రాయం. ఓకే. సో, అంటే మీతో పాటు ఇంకెవరెవరికి మెసేజెస్ ఫార్వర్డ్ చేశారు? డిఫరెంట్ అదర్ మీడియా వాళ్ళకి కూడా ఫార్వర్డ్ చేశారని చెప్తున్నారు. మార్నింగ్ ఒక 2-3 మీడియా వాళ్ళు వస్తే మాకు కూడా పెట్టింది, మళ్ళీ డిలీట్ చేసింది. నాకు కూడా డిలీట్ చేసింది, బట్ నేను ఐ హావ్ టేకెన్ ఏ స్క్రీన్ షాట్ ఆఫ్ దట్ యాక్చువల్గా. సో దాంట్లో మనకు చూసినాం యాక్చువల్గా. ఓకే. ఫస్ట్ మీకు 8:00కి కాల్ చేసిందని చెప్పారు మీరు ఇంతకుముందు. 8:30 కాల్ చేస్తే లిఫ్ట్ చేయలేదు. దాని తర్వాత 9:30కి కాల్ చేస్తుంటే ఒక 25 మినిట్స్ మాట్లాడినాము. పూర్వపరాలు, కేసులో మెరిట్స్ ఏంటి సార్ అని క్లియర్గా అడగడం జరిగింది. నేను కూడా అమ్మ నీకు నువ్వు ఎట్లా థాట్స్ అనుకుంటున్నావు, మెరిట్స్ వాళ్ళు కూడా అవతల అడ్వకేట్ కూడా థాట్స్ ఉంటాయి కదా, డెఫినెట్గా వాళ్ళు కూడా ఎలా బయటికి రావాలని చూస్తారు. ఇవన్నీ ఆప్షన్స్ ఉంటాయి, ఏం ఆప్షన్స్ ఉంటాయని అడిగింది. యాక్చువల్ లీగల్గా యాంటిసిపేటరీ బెయిల్ అవకాశం ఉంటుంది. దాని తర్వాత బెయిల్ ఆప్షన్ ఉంటుంది. దాని తర్వాత రిమాండ్, బెయిల్ ఇవన్నీ. దాని తర్వాత బయటకు వచ్చినాక 100% పెళ్లి చేసుకుంటారంటే అది మన చేతిలో లేదు, గ్యారంటీ లేదు. ఏ ఇన్స్టిట్యూషన్, ఏ చట్టం కూడా పెళ్లి చేసుకోవాలని ఫోర్స్గా మీకు ఆర్డర్ ఇవ్వదు. ఆయన ఇష్టం ఉంటే పెళ్లి చేసుకుంటాడు అని చెప్పడం జరిగింది. వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడారా అంటే ఇప్పటికైతే మాట్లాడలేదు. వాళ్ళ ఫ్యామిలీ అయితే టచ్లో ఉన్నా. వాళ్ళ పేరెంట్స్ అది ఒకవేళ చెప్తే నాకు మాట్లాడమని చెప్పారు. నేను చెప్తాను చెప్పా. అదేంటి నేను నీ సైడ్ నుంచి జస్ట్ చూస్తున్నా, నేను డెఫినెట్గా నీ సైడ్ ఉంటానమ్మా అని కూడా భరోసా ఇచ్చా. ఒంటరిగా అయితే ఉండకు, పేరెంట్స్ సపోర్ట్ తీసుకో అని చెప్పాను. సో ఇట్ వాజ్ ద కంక్లూడెడ్. మీకు ముందేమైనా పరిచయం ఉందా లావణ్య గారితో? ఏం పరిచయం లేదు. నాకు నిన్న నైటే ఫస్ట్ కాల్ మాట్లాడినాము. ఇంతకుముందు ఏదో అదేంటిది సమ్ క్లయింట్స్ అనుకొని 2-3 మెసేజెస్ అంతేగాని ఇంతకుముందు ఆమెతో నిన్న మాట్లాడలేదు. నేను నిన్న 9:30కి మాత్రమే ఫస్ట్ ఫోన్ కాల్లో టెలిఫోన్ కన్వర్జేషన్లో ఫోన్ మాట్లాడడం జరిగింది. ఓకే. ఇప్పుడు వాళ్ళ పేరెంట్స్ ఏమంటున్నారండి? మీ దాకా ఏమైనా? పేరెంట్స్ నాకు ఏం రాలే ఇంతవరకు యాక్చువల్గా. ఓకే. సో అంటే ఇప్పుడు ఫైనల్‌గా లావణ్య ఏం కోరుకుంటుంది? ఇప్పుడు ఎలాగో నాకు లావణ్య మాటల్లో అయితే రాజ్ తరుణ్ కావాలి, పెళ్లి కావాలని కోరుకుంటుంది. బట్ పెళ్ళి చేసుకోవాలంటే దెర్ ఈస్ అ డిఫరెంట్ అదే ఉంటుంది యాక్చువల్గా. కొంచెం నేను ఆమె చెప్పా, ఇవన్నీ కాకుండా మీరు కొంచెం ఇంకా ప్రేమ చూపించింటే మీ అనుకున్న సక్సెస్ అవుతుంది. ఇంత మిస్అప్ అయిపోయింది కదా మొత్తం అంత మీడియాలో అంతా కూడా. సో ఒక ప్రాపర్ మీరు చేస్తుంది కరెక్ట్ అనుకోవచ్చు, బట్ ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. రేపు పొద్దున మీరు కోర్టులో డిఫెండ్ చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ కూడా మీకు ఒక ఎడ్యుకేట్ చేసాము యాక్చువల్గా. I educated her. ఓకే. సో ఈ కేసు అంతా ఆల్మోస్ట్ ఒక 1 వీక్ నుంచి నడుస్తుంది. సో ఇదంతా చూసాక మీకు ఎవరిది తప్పని అనిపిస్తుంది? ఇప్పుడు ఎవరిది తప్పని కాదు యాక్చువల్గా. ఇది ఇప్పుడు ఇష్యూ మనకి ఇంకా మ్యారేజ్ అయిందా లేదని కంక్లూజన్ రాలే. ఆమె మ్యారేజ్ అయితే అంటుంది. మ్యారేజ్ అయితే ఒక లెక్క, మ్యారేజ్ కాకపోతే ఒక లెక్క యాక్చువల్గా. ఓకే. సో అంటే ఇప్పుడు మ్యారేజ్ అయితే దీనికి లీగల్గా ప్రొసీడ్ అవ్వచ్చు. బట్ రాజ్ తరుణ్ వచ్చేసి ఇప్పుడు ఆల్రెడీ మాల్వి మల్హోత్రాతో రిలేషన్షిప్లో ఉన్నారు అని, అంటే ఒక పెళ్లి చేసుకొని
లీగల్గా డివోర్స్ తీసుకోకుండా అలా ప్రొసీడ్ అవ్వడం తప్పు కాబట్టి ఆబ్వియస్లీ రాజ్ తరుణ్ గారిదే తప్పు అని అంటారు. సో దీని మీద మీ opinion? ఇప్పుడు తప్పు ఎవరిది అనేది అదే పెళ్ళి అయిందా కాలేదా కంక్లూజన్కి వస్తే మనం తప్పు ఎవరిదని చెప్పొచ్చు. పెళ్ళి కాకపోతే రాస్తుంది తప్పు. పెళ్ళి అయితే తప్పు అని చెప్పడానికి రాదు యాక్చువల్గా. పెళ్ళి వీళ్ళే పెళ్ళి అవుతుంది అంటున్నారు. సో పెళ్ళి అయినప్పుడు దెన్ హౌ ది అప్లికబిలిటీ ఆఫ్ సెక్షన్స్ అనేది లీగల్గా జస్టిస్ ముందు కూడా ఎగ్జామిన్ చేస్తుంది, అనాలిసిస్ చేస్తుంది. ఈ సెక్షన్స్ కరెక్టా కాదా, ఏంటి వాట్ వీ కెన్ అని. సో లావణ్య గారు కూడా చాలా ఆధారాలు ఇప్పుడు బయటికి తీసుకొచ్చారు. అలాగే దిలీప్ గారికి కూడా సబ్మిట్ చేయడం జరిగింది. సో ఒకవేళ అవన్నీ కరెక్ట్ అని చెప్పి ప్రూవ్ చేయబడితే రాజ్ తరుణ్కి ఎటువంటి శిక్ష పడే అవకాశం? అవన్నీ ఒకవేళ నేను అదే అంటున్నాను. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ పెళ్ళి అయింది, ఈ సెక్షన్స్ దీనికి మనం పొంతను కుదుల్చుకోవాలి. యాక్చువల్లీ పెళ్ళి అయింది అంటే డిఫరెంట్ సెక్షన్స్ ఉంటాయి. పెళ్ళి అయింది అంటే చీటింగ్ కేసు, భార్య భర్త మీద చీటింగ్ ఏంటి, భర్త భార్య మీద చీటింగ్ కేసు ఏ విధంగా చీటింగ్ కేసు. ఇప్పుడు ఒక ఫ్యామిలీలో ఉన్నప్పుడు హౌ ద చీటింగ్ విల్ బి అప్లికబుల్. సో రోజు ఊర్లలో వందల మంది కొట్లాడుకుంటారు, మళ్ళీ సాయంత్రం కలిసిపోతారు. సో ఇట్లా 420 అనేది కూడా మనం ఒకసారి లీగల్గా స్టాండ్ చెక్ చేసుకోవాలి, గ్రౌండ్స్ చెక్ చేసుకోవాలి. సెక్షన్స్ నిలబడతాయా లేకపోతే వేరే సెక్షన్స్ ఏమైనా కన్వర్ట్ చేయాలా, ఇవన్నీ కూడా ఉంటుంది యాక్చువల్గా. సో ఇప్పుడు లావణ్య గారు పెట్టిన మెసేజ్ చూస్తే కనుక ఈరోజు కింద నేను కమెంట్స్ చూశాను. ఇదంటే మీడియాని అందరినీ అలర్ట్ చేయడానికి, లేకపోతే ఇదొక బెదిరింపు మెసేజ్ తప్ప నేను అనాలిసిస్ చేసలేను, నా జ్యూరిడిక్షన్లో లేదు కాబట్టి ఆ కామెంట్స్ రూపంలో ఐ కాంట్ అనాలిసిస్ దట్. సో ఈ మెసేజ్ మీ దగ్గరకు వచ్చాక మీరు దిలీప్ గారికి కాల్ చేయడం కానీ జరిగింది? 12:30కి అరౌండ్ 12:40 కాల్ చేసినా నిద్రపోతుంటారు కదా, ఎవరు లిఫ్ట్ చేయరు ఆ టైంలో. సో ఒకసారి అయితే మీ క్లయింట్ ఇట్లా చేస్తుందని చెప్దాం అనుకున్నా, బట్ అంతలో తర్వాత 100 కాల్ చేస్తే రిజల్ట్ వచ్చింది, ఐ బికమ్ క్విట్. అంటే సెకండ్ ఒపీనియన్ మీ దగ్గరికి రావడానికి ఆమెనే అడగాలి. ఇప్పుడు కాల్ అయితే ఆమెనే చేసింది, నేను చేయలే. దెన్ అంటే అసలు మీ కాంటాక్ట్ ఆవిడ దగ్గరికి ఎలా వెళ్ళింది? ఏమో నా కాంటాక్ట్ ఇప్పుడు ఉంటుంది మీడియా వాళ్ళ దగ్గర, ఎట్లా వచ్చిందో తెలియదు. పాతగా ఇంతకుముందు ఎప్పుడో ఏదో చాట్స్ ఉండే, బట్ ఆమె పేరు అయితే లేదు ఆ చాట్లో. నాకు ఏదో మేము యాక్చువల్గా మూవీ తీస్తున్నాము, ఆ మూవీలో డిఫరెంట్ రోల్స్ ఏదో నార్మల్ క్లయింట్స్ ఉంటుంది ఆ చాట్ అయితే. దాంట్లో అయితే ఇక్కడ లావణ్య అయితే లేదు ఆ చాట్లో. దెన్ లావణ్య అంటే ఐ ద పర్స్పెక్టివ్ చేంజ్ ఉంటుండే. ఓకే. సో ఇంకా డెవలప్మెంట్ ఏం జరగబోతుంది కేసు? విల్ సీ వాట్ విల్ హ్యాపెన్. కోర్ట్ ఆఫ్ ద జస్టిస్లో ఉంటుంది. విల్ సీ విత్ రెస్పెక్ట్ టు ద ప్రాపర్ జడ్జ్ ఏం డిసిషన్ తీసుకుంటారు. అంటే ఇంత జరిగినా కూడా రాజ్ తరుణ్ ఎక్కడ బయటకు వచ్చి మీడియాతో మాట్లాడడం కానీ జరగలేదు. సో దీని గురించి మీరే ఇప్పుడు ఆయన 7 years అబవ్ ఉంటుంది కాబట్టి ఎవరైనా మ్యాక్సిమం అప్ స్కానింగ్లు ఉండాలి, సజెషన్ చేస్తారు, అడ్వకేట్ అయినా అప్ స్కానింగ్ చేస్తారు కాబట్టి బయటికి రావద్దు. ఇంకా అప్ స్కానింగ్ ఇప్పుడు మీ దగ్గరికి ఇంటర్వ్యూస్ ఉంటే పోలీసు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ తీసుకుపోయి చెంచలు కూడా చెల్లబల్లు కూర్చోబెడతారు. సో అట్లా జరగకుండా ఎవరైనా జాగ్రత్త పడతారు కదా, ఒక ఆప్షన్ ఉంటుంది యాంటిసిపేటరీ. విల్ సీ. ఇప్పుడు నార్మల్గా జనాలు సెలబ్రిటీస్ని చూసే ఇన్ఫ్లుయెన్స్ అవుతారు, వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది. సో ఇలాంటి ఇష్యూస్ సమాజం మీద ప్రభావం పడడానికి చాలా అవకాశం ఉంది. సో ఇలాంటి వాటికి ఏం నేను అదేంటే సింగిల్గా ఇట్లా ఎవరైనా డిస్ట్రెస్ అయితే మీరు స్టేట్ సపోర్ట్ తీసుకోండి, ప్లస్ ఇంకోటి మన భరోసా సపోర్ట్ తీసుకొని కౌన్సిలింగ్ తీసుకొని, అంతేగాని ఆత్మహత్యలు ఇవన్నీ కూడా మన పరిష్కారం కావు. ఎవరికైనా తెలిస్తే కూడా మీకు ఏమైనా దూరంగా ఉన్నప్పుడు 100 సపోర్ట్ తీసుకోండి, డైల్ సపోర్ట్ తీసుకోండి, వాళ్ళకు న్యాయం జరుగుతుందని ఒపీనియన్. లావణ్యకి కౌన్సిలింగ్ ఇచ్చాక మళ్ళీ మీకు కాల్ చేసి మాట్లాడడం కానీ ఏమైనా? ఒక మెసేజ్ పెట్టింది, ఏదో చూసుకోలేదు అంతే. దట్స్ ఇట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. వెల్కమ్.